అందరికీ నమస్తే। ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అత్యంత నీచంగా దగులుబాజీ మాటలు, తన చిల్లర మాటల్ని మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేసిండు। ఇవాళ కేటీఆర్కు మేము మొన్నటిదాకా ఏదో ఓడిపోయింది కదా, మానసిక రోగం వచ్చింది అనుకున్నాం, కానీ ఇవాళ కొత్తగా మాకేంటంటే ఒక యూత్ అనే ఒక ఫోబియో వ్యాధితో బాధపడతా ఉండు। నేను ఇంకా 50 ఏళ్ళు వచ్చినాక యూత్ అని ఆ యూత్ ఫోబియాతో బాధపడుతున్నటువంటి సందర్భంలో త్వరలోనే ఆయనని తెలంగాణ టిమ్స్ హాస్పిటల్కు తరలిస్తాం। ఖచ్చితంగా అతను వైద్య చికిత్స చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం। కేటీఆర్ 10 ఏళ్ల పాటు తెలంగాణ నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని గోసపెట్టినటువంటి దుర్మార్గుడివి నువ్వు। లుచ్చాలు, మీరు సన్యాసులు। మీరు ఇవాళ యూత్ గురించి, ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడే కనీస అర్హత ఉందా మీకు? నేను అంటా ఉన్నాను। నిరుద్యోగుల చావులను ఏళ్ళ చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు। ఉద్యోగాలు పెడితే కొట్టించి జైళ్ళకు పంపినోడివి నువ్వు ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడితే తెలంగాణ నిరుద్యోగులు ఆ నిరుద్యోగులు కన్నా తల్లిదండ్రులు నీ మాటలు చూస్తుంటే సిగ్గనిపిస్తా ఉంది। ఇవాళ సోమాజి కూడా ప్రెస్ క్లబ్ సాక్షిగా ఉద్యోగాలు అమ్ముకునంటే ఆ ఉన్నటువంటి బిడ్డల తల్లులు వచ్చి నిన్ను నిలదీస్తే పారిపోయినటువంటి దొంగలు మీరు। ఇవాళ నిరుద్యోగుల గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా? నేను అనేది 10 ఏళ్లలో ఇవాళ విద్య విధ్వంసం అయిపోయింది। ప్రభుత్వ స్కూళ్ళను మూసేస్తవి, యూనివర్సిటీలను మూసేస్తవి। 10 ఏళ్లలో ఏ ఒక్క రోజన్నా యూనివర్సిటీల దగ్గరకు వచ్చి నీ ముఖం కనపడదా? ఇవాళ క్వాలిటీ విద్య గురించి, ఇంజనీరింగ్ విద్య అంటే క్వాలిటీ గురించి, పిల్లల చదువు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే దాన్ని కూడా తప్పుదో మాట్లాడుతుంటివి। ఇవాళ ఏడాదిలోనే నిరుద్యోగుల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి ప్రభుత్వం, ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం, నీకు చేతగాక నీకు 10 ఏళ్ల పాటు నీకు ఉన్నటువంటి అసమర్థతతోని, నీ నిర్లక్ష్యంతోని ఉద్యోగాలు ఇయ్యక నీ లీకేజీలకు ప్యాకేజీలకు పాల్పడినటువంటి దొంగలు మీరు। నీ లీకేజీ ప్యాకేజీలై పరీక్ష తేదీలు ప్రకటించుకొని తోకముడిచి గాలికి వదిలేసినటువంటి సందర్భంలో ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కదా ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసి ఇవాళ వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో ఆనవాయితీగా కొనసాగుతా ఉంది। ఇవాళ నీ చిల్లర మాటలు, ఇవాళ అఫిడవిట్, ముఖ్యమంత్రి గారికి అఫిడవిట్ తెలుసా మాట్లాడుతా ఉన్నావు। నీ రాజకీయ శాసనాన్ని, నీ రాజకీయ పతనాన్ని ఇవాళ అఫిడవిట్ నింపడం కూడా తెలుసు ముఖ్యమంత్రి గారికి। గుర్తుపెట్టుకో, నీ అవినీతి మీద, నీ తల పొగరి మీద కాళ్ళతో తొక్కి ముఖ్యమంత్రి గారు ప్రజాపాలనను, తెలంగాణ బందీ అయిన తెలంగాణను విముక్తి చేసినటువంటి ఒక సర్దారు పాపన్న ఇవాళ తెలంగాణ ఒక యోధుల్లాగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల పక్షాన గొంతై నిలిచి మీ అవినీతిని, మీ అక్రమాలను పాతాళోకంలో తొక్కి ఇవాళ ప్రజల విజయం సాధించినటువంటి యోధుడు రేవంత్ రెడ్డి గారు అనే విషయం మరొకసారి గుర్తుపెట్టుకో। చెప్పింది తూచ తప్పకుండా చేసిండు, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాడు। 2000 వచ్చే ఎన్నికల్లో కూడా నిన్ను అసెంబ్లీ గేట్ కూడా తాకనీయడని ముఖ్యమంత్రి గారు చెప్పారు। అది చేసి చూపిస్తాడు, రాసి పెట్టుకో బిడ్డ। నీ పొగరుబోతు మాటలు, నీ అహంకారపూరిత మాటలు నీ తెలంగాణ భవన్లో నడుస్తుందేమో కానీ తెలంగాణ ప్రజాక్షేత్రంలో నడవదనే విషయాన్ని కేటీఆర్కి హెచ్చరిస్తా ఉన్నాం। నీకు దమ్ముంటే 10 ఏళ్లలో నువ్వు నిరుద్యోగులకు, తెలంగాణ యువతకు ఏం చేసినావో నీ మా గన్ పార్క్ దగ్గర వచ్చి నువ్వు మాట్లాడు బిడ్డ, అప్పుడు మేము నమ్ముతాము। నీ 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు ఒకసారి బయట ఉన్నటువంటి లేఖ ద్వారా విడుదల చేసే దమ్ము నీకుందని ఈరోజు కేటీఆర్ గారిని మేము సవాల్ చేస్తా ఉన్నాం। ఈ పిచ్చి కూతలు, ఈ పొగరుబోతు మాటలు మానుకోకపోతే తెలంగాణ నిరుద్యోగులు ఇవాళ చెప్పుల దండేసి ఊరేగిస్తాం అనే విషయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకో కేటీఆర్। ఇవాళ నిరుద్యోగుల్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ప్రభుత్వ విద్యను పెద్దపీట చేసినాం। ఇవాళ ఆరుట్ల లాంటి స్కూళ్లను తెలంగాణలో మొత్తం కూడా ప్రభుత్వ స్కూళ్లు ఉండాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన। నాణ్యత కూడిన విద్యను అందిస్తే విద్యార్థులకు ఒక స్కిల్ పెరుగుతుంది, విద్యా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన। కాబట్టి నీ ఆయంలో ఏమైనా దాచుకోవడం తప్ప నీకు తెలిసింది ఏం లేదు। ఫామ్ హౌస్లో పడుకోవడం తప్ప నీకు తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు నీకు ఎక్కడ పట్టింది? నిరుద్యోగుల ఉద్యోగాల భర్తీ ఎక్కడ పట్టింది? ఇవాళ నీతులు మాట్లాడుతా ఉన్నావు, నాకు అర్థం కాకడుతా। ఇవాళ నిరుద్యోగులు ఉన్నటువంటి చచ్చిపోయినటువంటి నిరుద్యోగులు ఏలన చేసినటువంటి దుర్మార్గుడు కదా నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా కేటీఆర్? నేను అనేది ఏ 10 ఏళ్లలో నువ్వు నిరుద్యోగ యువతకు, తెలంగాణ యువతకు, ప్రభుత్వ విద్యకు, యూనివర్సిటీ విద్యకు నువ్వు చేసిన ప్రణాళిక ఏందో ఒక్కటనే చెప్పు। తెలంగాణ యువత తరపున మేము అడుగుతున్న ఒక్కటనే చెప్పు। ఇలాంటి దగులుబాజీ మాటలు, ఈ చిల్లర మాటలు కేటీఆర్ మానుకోవాలి। తెలంగాణ యువత నిన్ను తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉన్నదనే విషయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకో। తెలంగాణ
విద్యార్థులారా, నిరుద్యోగులారా, ఇలాంటి కేటీఆర్ లాంటి అహంకారపూరితని, పొగరబోతుని, ఈ గాడిదను తరిమి కొట్టాల్సిన బాధ్యత తెలంగాణ యువత పైన ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీకోసం, తెలంగాణ యువత భవిష్యత్తు కోసం మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇలాంటి అవినీతి పరుడు, అక్రమాలకు పాల్పడినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ లాంటి మాటల్ని విని మీరు మోసపోవద్దు. ఇలాంటి దుర్మార్గుడు 10 ఏళ్లలో తెలంగాణ యువతను లాఠీ చార్జీలు చేసి జైళ్లలో పెట్టించి కనీసం ఉన్నటువంటి ధర్నా చేసే అవకాశాలు కూడా కల్పించని దుర్మార్గుడు ఈరోజు మాట్లాడితే తెలంగాణ యువత సిగ్గుపడుతుంది కేటీఆర్ మాటల్ని. ఇవాళ తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి డిమాండ్, న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ప్రతి ఖాళీలను భర్తీ చేస్తూ ఉంది. తెలంగాణలో మీరు వయోపరిమితి, పదవి విరమణ చేసినటువంటి ఇవాళ ఉద్యోగులతో ప్రభుత్వాన్ని మీరు నడిపితే ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం నడిపిస్తూ ఉందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేయగలిగినాం, యూనివర్సిటీ విద్యను అభివృద్ధి చేయగలిగినాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలిగినాం, ఇవాళ పిల్లలకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచగలిగినాం, ఇవాళ సన్న బియ్యం ఇవ్వగలిగినాం, పిల్లలకు సకాలంలో క్వాలిటీ కూడినటువంటి ఇవాళ సీఎం కిట్ని ఇవ్వగలిగినాం. ఇలా 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే 100 రకాలు ఉన్నటువంటి కార్యక్రమాలను మేము అభివృద్ధి చేయగలిగినాం. బట్ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి తన దగ్గర పెట్టుకొని ఆయన కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పరిస్థితి నుంచి వచ్చింది కాబట్టి ఆ విద్యార్థుల బాధలు తెలుసు. నువ్వు పేమెంట్ కోటాలో ఎన్ఆర్ఐ సీటు కొనుక్కొని అమెరికాలో దొంగచాటున పోయినట్టు నువ్వు కూడా ఇవాళ తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు తెలియదు, బాధలు తెలియవు, వాళ్ళ కష్టాలు తెలియవు. ఇవాళ పేమెంట్ కోటాలో పోయి ఎక్కడో గుంటూరులో విజ్ఞాన కాలేజీలో చదువుకొని అక్కడి నుంచే నువ్వు దొంగసాటుగా దొంగ మెమోలు తీసుకొని ఫారెన్ పోయినటువంటి దుర్మార్గుడివి. తెలంగాణ విద్యార్థుల బాధలు నీకు తెలియవు కేటీఆర్. కాబట్టి ముఖ్యమంత్రి గారి పైన విమర్శలు చేసేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడితే బాగుంటది. లేకపోతే నిన్ను తెలంగాణ విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ థ్యాంక్ యూ, నమస్తే.